హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ లావణ్య వెంకటేష్ 143. ఏంటి ఈరోజు ప్రతిరోజు కుకింగ్ వీడియోస్ పెడతారు కదా ఈ సిస్టరు, ఏంటి ఈరోజు సైలెంట్గా కూర్చో ఉన్నారు అని అనుకుంటున్నారు కదా. సో అవునండి, ఈరోజు అయితే ఒక టాపిక్ గురించి లేడీస్ కోసం మాట్లాడాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే టాపిక్ వచ్చేసి సోషల్ మీడియాకి థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. సోషల్ మీడియాకి లేడీస్ ఎందుకు అని అయితే ఉంటుంది కదా. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైనా కూడా యూట్యూబ్లోకి లేడీస్ అనేవాళ్ళు రావచ్చు. లేడీస్ వస్తేనే మనం ఏం చేయగలుగుతాము, మనం ఏం చేయలేము అనేది కూడా మనకు తెలుస్తుంది. మనం చేయలేము అన్న వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు అని అనుకునేలాగా వాళ్ళు అనుకోవాలండి. సో ప్రతి ఒక్కరూ కూడా లేడీసు హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళు జాబ్ అయితే చేయలేరు. కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోరు. సో వాళ్ళ కోసం యూట్యూబ్ ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి. ఎందుకు అంటే మనం ఖాళీగా ఏం చేస్తూ ఉంటాం, ఖాళీగా ఉండాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఎందుకు అంటే ఇంట్లోనే ఉండి మనం క్యారేజ్, లంచ్లు, ఈ టిఫిన్స్ అన్నీ చేసి పంపించేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఏం చేయం కదా, ఇంకా పడుకోవడం. అలా బద్ధకంగా ఉండకుండా యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, యూట్యూబ్ మనం వీడియోస్ చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది, మన విలేజ్, మన హౌస్, మనం ఏం చేస్తాము, మనమేమి డబ్బులు పెట్టేమి కొనం కదండి. సో మనం మన డే ఇన్ మై లైఫ్లో ఏం చేస్తాము, ఎలా ఉంటాము, ఎక్కడికి వెళ్తున్నాము అనేది షేర్ చేసుకున్నారంటే ఎవరు కూడా ఊరికే చేయరు కదండి. యూట్యూబ్ అనేది ఎందుకు చేస్తారు, యూట్యూబ్లో ఎంతో కొంత మనీ అనేది వస్తుంది. ఎలా వస్తుంది, ఒక్కసారిగా అయితే రాదు. నిదానంగా దానికంటూ కొంచెం టైం పడుతుంది. టైం టేకింగ్ అయినా సరే పర్లేదు. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఇంకా చేసేది ఏం లేదు కదండి లేడీస్ అయితే. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. లేడీస్ ఏ యొక్క డిపార్ట్మెంట్లో అయినా, ఎక్కడైనా కూడా, ఏది అయినా కానీ ఏదైతే వాళ్ళు అనుకుంటారో దాన్ని అయితే మనం సాధించగలమండి. సో ఫస్ట్ పాయింట్ అయితే అది, ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చేయండి. యూట్యూబ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయండి. ఖాళీగా కూర్చోవడం కంటే ఏమీ ఉండదు కదండి. సో ప్రతి ఒక్కరు యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి, మనీ వస్తుంది కదా. ఎవరు కూడా ఎందుకు చేస్తారు, ఊరికే ఎవరు చేయరు కదా. ఖాళీగా కూర్చొని మనం ఉంటే కూడా ఏం రాదు. సో యూట్యూబ్ చేసుకున్నామంటే కొన్ని రోజులకి మనీ అయితే వస్తుంది. సో అదండి. నెక్స్ట్ ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చుట్టుపక్కల వాళ్ళ గురించి ఆలోచిస్తాం, అవునా కదండి. అవును, నేను కూడా ఆలోచించాను. మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మా హస్బెండ్ ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు. సో అదంతా కూడా పక్కన పెట్టేసేయండి. ఎందుకు అని అంటే వీళ్ళు మనకైతే ఏమీ చేయరు. మనం వీడియోస్ చేసినా కానీ ఏమంటారంటే, ఆమె ఇచ్చేస్తుంది అని అంటారు. వాళ్ళు చేసి పెట్టగలరా, పెట్టలేరు. ఇంకోని చూసి వాళ్ళు ఏదో ఒకటి అనడం తప్ప వాళ్ళైతే ఏమీ చేయలేరు. సో అందుకోసం వీళ్ళని మీ మైండ్లో పెట్టుకోకుండా మీరేమైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏమైతే చూపించాలనుకుంటున్నారో అది మీరు చూపించండి, నో ప్రాబ్లం. ఎంతోమంది యూట్యూబ్ చేస్తున్నారు, చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి, ఎలా పెడుతున్నారు, ఏం పెడుతున్నారు. మనం మనకేం లేదు, మన ఇల్లు బాగలేదు, మనం ఎలా పెట్టాలి, మనకేం లేదు, అవి ఏమీ అవసరం లేదండి. మనకి ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది, పక్కన వాళ్ళది మనకు రాదు. సో అందుకోసం మనకి ఏదైతే ఉందో దాన్నే చూపించండి. నచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు, లేదు ఏంటి వీడియో ఉంది అని అనుకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అంతేకాని మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక వీడియో అయితే చేసి పెట్టాలి అని అనుకుంటున్నాం. వాళ్ళే కొన్ని రోజులు చూస్తారు, ఎప్పుడో ఒకసారి మన వీడియో అనేది పాపులారిటీలోకి వస్తుంది. అప్పుడు ఏమంటారు, వీళ్ళేంటి ఇంత బాగా అయిపోయారు, ఒకప్పట్లో ఇలా ఉన్నారు, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు, సరే అండి, ఇల్లేంటి ఇలా అయిపోయారు అని అనుకుంటారు. బట్ మనం ఒకసారి పాపులారిటీలోకి వస్తే కానీ మన గురించి తెలీదు. మనం ఎందుకు ఇన్ని రోజులు ఆగిపోయాము, మనం కానీ చేసుంటే బాగుండేది కదా, ఫస్ట్లోనే చేసుంటే బాగుండేది కదా అని అనుకుంటారు. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ చేయండి. వీళ్ళు ఏమనుకుంటారు అనేది మాత్రం నెగ్లెక్ట్ చేసేయండి. వాళ్ళు మనకు పెట్టరు, మనం వాళ్ళకి పెట్టము. సో అందుకోసం మనం అనేది యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనీ వస్తుంది. సో అందుకోసం చేయండి. కొంతమంది చెప్తా ఉంటారు,
ఏమని ప్యాషన్ కోసం చేస్తున్నాను అది ఇది అని చెప్తారు. ప్యాషన్ కోసం చేసేవాళ్ళు, బాగా డబ్బు ఉండేవాళ్ళు, రిచ్ పర్సన్స్ అయితే చేస్తారండి. మనలాంటి వాళ్ళైతే మనకు మనీ ఇంపార్టెంట్. మనకు మనీ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? మనం అనేది మిడిల్ క్లాస్. మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి. ఎవరైనా చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు మ్యారేజ్ కాకపోయింటే మన పేరెంట్స్కి మనం హెల్ప్ చేస్తాం. మన ఇంట్లో ఒకవేళ మమ్మీ కూడా జాబ్ చేసేవాళ్ళు అనుకుంటే నో ప్రాబ్లం. ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు వర్క్ చేస్తుంటారు. మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు పిల్లలుగా ఉండేటప్పుడు. సో ఆఫ్టర్ మ్యారేజ్ అవుతుంది. అప్పుడు ఒకవేళ అన్నీ ఉన్నాయి, ఒక్కసారిగా ఏమీ లేదు, కొలాప్స్ అయిపోయారు. అప్పుడేం చేస్తారు? బిజినెస్లో నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా! సో అదే యూట్యూబ్ అనేది ఉంటే మనము నిదానంగా అయినా సరే ఎర్న్ చేసుకోవచ్చు. మనం చేసే వీడియో యూట్యూబ్ ఎక్కడికి పోదు. అవునా కదండీ! ఇది హెచ్చు తగ్గులు అంటారు కదా! అయి ఏమి ఉండవు. మనం చేసుకునే ఫ్లోని బట్టి, మనం చేసే విధానమును బట్టి ఉంటుంది. అది మన పేరెంట్స్ కోసం, అలాగే మన హస్బెండ్, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం ఎంతో కొంత మనమైతే హెల్ప్ చేయగలుగుతాం. ఇంట్లో కూర్చొని ఏదో ఒక వీడియో చేసుకుంటూ ఉన్నామంటే ఎప్పుడో ఒకసారి మనీ అయితే వస్తుంది. సో అప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళకి మనం మనీ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. ఇది సో అదండి నేను చెప్పాలనుకున్న టాపిక్ అయితే. నేను కూడా చాలా చాలా ఆలోచించాను యూట్యూబ్ చేయాలంటే. యూట్యూబ్ చేస్తే ఏమవుతుందో ఏమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారో ఏమో అని అనుకొని చాలా అయితే ఆలోచించాను. సో వన్స్ మన కష్టం వస్తే కానీ తెలీదు, ఇతరుల గురించి తెలీదు. మన రిలేటివ్స్ అయినా కానీ ఇంకెవరైనా కానీ కావచ్చు, ఎవరి గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన కోసం మనం కష్టపడాలి, వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడతారు. సో వాళ్ళకేమీ ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే మనల్ని తిట్టడానికైతే ముందుగా ఉంటారండి. నన్నైతే అలా ఎవరు ఏమీ అనలేదు. బట్ కొంతమంది గురించి అయితే చెప్తున్నాను. కొంతమంది అనేవాళ్ళు ఉంటారు కదా, డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. డిస్కరేజ్ చేసేవాళ్ళు ఎప్పుడూ డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు. సో మనం వాటి గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మీకు తగినట్టు వీడియోస్ అయితే మీరు పెట్టండి. ప్రతి ఒక్కటి కూడా మీ పిల్లలకి, మీ హస్బెండ్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్కమ్ వస్తే ఎవరికి బాగుండదండి? ఎవరికైనా బాగుంటుంది. మనం కొంచెం గ్రో అవ్వాలంటే సోషల్ మీడియాలో యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేనైతే చెప్తానండి. ఎన్నో రోజుల నుండి ఆలోచించి నేను స్టార్ట్ చేశాను. సో మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. ఏ చిన్న స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే, చిన్న వీడియో అయినా సరే, మీకు థంబ్నెయిల్ చేయడం రాకపోయినా సరే ఫస్ట్ మీరు వీడియో తీసి అప్లోడ్ చేసి పెట్టండి. నిదానంగా పెడుతూ ఉండండి. కొన్ని వీడియోస్ పెడుతూనే ఉండండి. రోజు ఏదో ఒక రోజు పాపులారిటీ అనేది వస్తుంది కదండి. ఖచ్చితంగా పాపులారిటీ అనేది వస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది. కొంతమందికి నెల పట్టచ్చు, కొంతమందికి సంవత్సరం పట్టచ్చు. బట్ ఏదో ఒక రోజు అయితే గెయిన్ అనేది అవుతారు. సో అది అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్, మీ లైక్, మీ వ్యూస్ అనేటివి నన్ను ఎంకరేజ్ చేస్తాయి ఇంకా వీడియోస్ చేయాలి అని. సో అందుకోసం మీకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్.